కార్పొరేట్ కప్ క్రికెట్ కి సంబంధించి ఈరోజు ఈ టోర్నమెంట్ ని ప్రారంభించడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి రాజశేఖర్ రాజు గారు, చెంచిరెడ్డి గారు, వారిద్దరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా యువకమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనాలి, క్రమశిక్షణాయుతమైనటువంటి జీవితాన్ని గడపాలనేటువంటి మాటని మనం విన్నప్పటికీ కూడా ఆచరణలో పెట్టడం అనేది చాలా తక్కువగా జరుగుతుంది. ఇవాళ బాలాజీ కానీ అతని సహచర మిత్రులు కానీ అందరూ కలిసి ఈ క్రికెట్ టోర్నమెంట్ని ఏర్పాటు చేయటం, ఖచ్చితంగా ఇది యువతలో క్రమశిక్షణ తీసుకురావడానికి, మానసిక ఉల్లాసాన్ని కలిగించడానికి, శారీరక ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను. మంచి టోర్నమెంట్ పెట్టినందుకు ప్రత్యేకంగా అభినందిస్తూ, అది కూడా కాకుండా ఎవరైతే కార్పొరేట్ సెక్టార్లో ఉన్నారో, ఎవరైతే గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నారో వారందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఈ టోర్నమెంట్ రన్ చేయటం, వారికి ఖాళీ సమయాల్లో ఈ టోర్నమెంట్లో పాల్గొనటం, ప్రమాణమే 2 నెలల పాటు ఈ టోర్నమెంట్ని కంటిన్యూ చేయటం, ఇదంతా కూడా ఒక ఖచ్చితమైనటువంటి ప్రణాళికతో చేస్తున్నటువంటి కార్యక్రమం. దీన్ని ప్రారంభించడం అనేది రాజమండ్రి నగరానికి చాలా ఆనందం కలిగించేటువంటి అంశం. అదేవిధంగా తొలి నుంచి కూడా కవులకి, కళాకారులకి ఒక పక్కన పెద్దపీట వేసినటువంటి రాజమహేంద్రవరం, మరో పక్కన క్రీడాకారులు కూడా చాలా ప్రాముఖ్యత ఇచ్చినటువంటి ప్రాంతం. ఇక్కడి నుంచి అనేక మంది క్రీడాకారులు జాతీయ స్థాయిలో వెళ్ళినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేసుకుంటూ, అటువంటి ప్రదేశంలో ఈ టోర్నమెంట్ని ఏర్పాటు చేయటం, దానికి పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ముందుకొచ్చి ఇక్కడ ఈ క్రీడా మైదానాన్ని వారు ఆడుకోవడానికి అవకాశం కల్పించడం అనేది నిజంగా ముదావహం. ఇక్కడ మనం రాజశేఖర రాజు గారిని చూస్తే ఆయన ఒక మంచి రెజ్లర్లా కనబడతారు. మంచి ఆ బాడీ ఫిట్గా ఉంచడం, ఫిట్నెస్ ఉండటం, ఇవన్నీ చూస్తే ఇవి ఖచ్చితంగా వారి డిపార్ట్మెంట్కి సంబంధించి ఎంత అవసరమైనప్పటికీ కూడా అలాగ మెయింటైన్ చేయడం కూడా చిన్న విషయం కాదు. దాంతోపాటు ఇప్పుడు యువత కూడా ఈ రకమైనటువంటి ఆలోచనలు చేయాలి, కొంచెం శారీరక దారుఢ్యాన్ని పెంచుకోవాలి, అదేవిధంగా మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలి. ఆ ప్రకారం చేస్తున్నటువంటి టోర్నమెంట్కి సంపూర్ణమైనటువంటి సహకారం ఇస్తాం. రాబోయే రోజుల్లో కూడా ఇలాగ ఏర్పాటు చేసేవారు అందరికీ కూడా సహకారం ఇచ్చి, మిత్రులు చెప్పారు పుష్కరాల సమయానికి ఒక మంచి ఆడిటోరియం, అదేవిధంగా ఒక క్రీడా మైదానాన్ని, స్టేడియాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి మాట కూడా చెప్పారు. అవి తప్పనిసరిగా 2027లో జరిగేటువంటి పుష్కరాలకు సంబంధించి ఒక బృహత్తమైనటువంటి ప్రణాళికనే తయారు చేస్తున్నాం. అన్ని రంగాల్లోనూ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మేము, కలెక్టర్ గారు అందరూ కలిసి దీని మీద చాలా ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంది. దీన్ని త్వరలోనే ఒక ప్లాన్ తయారు చేసి అది ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి దాని మీద కూడా సీఎం గారితోనూ, డిప్యూటీ సీఎం గారితోనూ మాట్లాడి ఖచ్చితంగా రాజమండ్రి పుష్కరాల నాటికి క్రీడలకి, అదే పక్కన కళాకారులకి ఉపయోగపడే విధంగా తయారు చేయడానికి ఆర్గనైజర్స్, ముఖ్యంగా మిత్రులు బాలాజీకి, అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా ఇచ్చేసినటువంటి అడిషనల్ ఎస్పీ గారు రాజశేఖర్ రాజు గారు, అదేవిధంగా ఏఎస్పీ గారు చెంచురెడ్డి గారు, అదేవిధంగా యువ మిత్రుడు కొండవీటి ప్రభాకర్, అదేవిధంగా మా నిడదవోలు నియోజకవర్గానికి చెందినటువంటి అయ్యప్ప నాయుడు, ఇంకా ఇక్కడికి వచ్చేసినటువంటి 50 మంది క్రీడాభిమానులకి, క్రీడాకారులకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఇది ఒక మంచి ఈవెంట్ ను ఆర్గనైజ్ చేస్తున్నందుకు నిర్వాహకులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. కారణం, ఖాళీ సమయాల్లో, అదేవిధంగా ఆదివారాలు మనకి ఏదో రకంగా కాలక్షేపం చేసేటువంటి పద్ధతుల్లో కంటే మానసిక ఉల్లాసాన్ని కలిగించేటువంటి క్రీడలు, క్రమశిక్షణని కలిగించేటువంటి క్రీడలు, జీవితంలో స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ అంటాం కదా, అది ఏర్పరిచేటువంటి క్రీడల్లో మన సమయాన్ని వెచ్చిస్తే మనం శారీరకంగా ఆరోగ్యంగా ఉండగలుగుతాం, మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతాం అనేటువంటి ఆలోచనతో మిత్రులందరూ కలిసి కార్పొరేట్ సెక్టార్లో ఉన్నటువంటి ఉద్యోగస్తుల్ని, ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి వారిని, గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా కలిపి ఒక చక్కటి టోర్నమెంట్ని ఏర్పాటు చేయడం, అది కూడా ఎవ్రీ ఇయర్ కంటిన్యూ చేస్తామనేటువంటి ఆలోచనతో ముందుకు రావడం అనేది రాజమండ్రి నగరవాసులకు లభించినటువంటి ఒక ముదావహమైనటువంటి అంశంగా నేను భావిస్తూ, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించండి. రాజమండ్రి ఒకప్పుడు అద్భుతమైనటువంటి ఫుట్బాల్ ప్లేయర్స్ ని భారతదేశానికి అందించినటువంటి పట్టణం. నింబుల్స్ 11 అని ఆ రోజుల్లో
భారతదేశ స్థాయిలో అద్భుతమైనటువంటి ఫుట్బాల్ క్రీడాకారులు. శంకర స్వామినాయుడు గారు మీరు అందరూ వినే ఉంటారు. ఆయన ఒకప్పుడు ఇక్కడి నుంచి జాతీయ స్థాయిలో ఆడినటువంటి ఫుట్బాల్ క్రీడాకారుడు. అదేవిధంగా మనకి తెలిసినటువంటి చాముండేశ్వరనాథ్ రాజా, ఆయన క్రికెట్ లో ఈ ప్రాంతం నుంచి రిప్రజెంట్ చేసి చాలా ఉన్నత స్థానానికి వెళ్ళారు. అలా ఇక్కడ రాజమండ్రి తొలి నుంచి కూడా క్రీడాకారులకి, మరో పక్కన కళాకారులకి కూడా ఆలవాలంగా నిలిచినటువంటి ప్రదేశం. ఇక్కడ చాలా కాలంగా మరుగున పడిపోయినటువంటి ఈ టోర్నమెంట్ ని మళ్ళీ ప్రారంభిస్తూ ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా కొనసాగిస్తామనేటువంటి మాట ఖచ్చితంగా క్రీడాభిమానులందరికీ కూడా ఆనందం కలిగించేటువంటి అంశం. ఈ సందర్భంగా వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా పార్టిసిపేట్ చేస్తున్నటువంటి 8 టీములు ఉన్నారు. 8 టీముల క్రీడాకారులు కూడా బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాను. అదేవిధంగా మీరు ఒకరు విన్నర్స్, ఒకరు రన్నర్స్ అవుతారు. అంత మాత్రం చేత మనం ఏది కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. క్రికెట్ అనేది ఇవాళ అందరూ ఇష్టపడేటువంటి ఆట. దాంతో పాటు ఆట అనేది స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ కి సంబంధించింది. మనం ఆ స్పిరిట్ ని చూపించగలిగితే జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా వాటిని ఎదుర్కోగలుగుతాం. ఏ రకమైన సమస్య ఉన్నా కూడా దాన్ని ధైర్యంగా చూడగలుగుతాం. అటువంటి స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ ని పెంపొందించుకోవడానికి క్రీడలు ఉపయోగపడతాయనేటువంటి మాటను మరొకసారి తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం అనేది నాకు కూడా ఆనందంగా ఉంది. ఇప్పుడే రాజశేఖర రాజు గారు చెప్పారు, ఇక్కడికి ఈ గ్రౌండ్ లోకి వచ్చిన మొట్టమొదటి మినిస్టర్ నేనే. నాకు చాలా ఆనందంగా ఉంది. మామూలుగా ఎస్పీ గారితో పని మీద కాల్ చేశాను సార్, మా సార్ ఏ వస్తుందో చూసుకోవాలని చెప్పి. సో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు అంతా సక్సెస్ చూసాను సార్. థ్యాంక్ యూ. అండ్ ఈరోజు ఇంకో 2 గెస్టులు ఉన్నారు, ఏఎస్పీ గారు, రాజశేఖర రాజు గారు అండ్ చెంచురెడ్డి గారు. ఈ గ్రౌండ్ మనకి ఇచ్చి సపోర్ట్ చేస్తున్నందుకు అందరూ క్రికెటర్స్ మనం సే థ్యాంక్ యూ. ఈ గ్రౌండ్ అనేది మన రాజమండ్రికి ఒక ఎసెట్. సో మనం సింపుల్గా ఒక 2 minutes బ్రీఫ్ చేస్తాం టోర్నమెంట్ గురించి, తర్వాత దుర్గేష్ గారికి కంటిన్యూ చేద్దాం. సో కార్పొరేట్ కప్ రాజమండ్రి అండి. ఈ కార్పొరేట్ కప్ అన్న కల్చర్ రాజమండ్రిలో ఒక 15 years బ్యాక్ జరిగేది. పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్ అన్ని పార్టిసిపేట్ చేసి ఆల్మోస్ట్ 10 teams, 16 teams కూడా పార్టిసిపేట్ చేసినాయి కొన్ని ఈవెంట్స్లో. బట్ ఆ కల్చర్ ఆగిపోయింది. ఒక 8 years నుంచి ఆ కల్చర్ ఆగిపోయింది. సో ఒక్కసారి ఈ గ్రౌండ్ చూసాం మేము, రాజశేఖర రాజు గారితో వాళ్ళతో మాట్లాడాం. ఈ గ్రౌండ్ చూసిన తర్వాత ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో మేము క్రికెట్ ఆడేవాళ్ళం. సో ఆ గ్రౌండ్ రోజు రోజుకి అలాగే కలెక్టర్స్ లో ఒక టీం ఉంది, ఎంఆర్ఓ బాపురాజు గారు దాన్ని చెప్పాను. సో అలాగా సో ఈ కల్చర్ ని ఇప్పుడు స్టార్ట్ చేసాం, ఇది కంటిన్యూ చేద్దామని నా విష్. సో కెప్టెన్స్, ప్లేయర్స్ అండ్ సీనియర్ లీడర్స్ అండ్ డిపార్ట్మెంట్ సపోర్ట్ ఉంటే డెఫినెట్ గా విల్ గోయింగ్ టు కంటిన్యూ ఎవ్రీ ఇయర్. సండేసే కాబట్టి ఈ ఈవెంట్ కి దుర్గేష్ గారు రావడం మా అదృష్టం సార్. వీఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్స్ ఫర్ యువర్ ప్రెజెన్స్. అండ్ నేను ఎప్పుడు క్రికెట్ ఆడినా సరే నాకు ఎప్పుడు సపోర్ట్ చేసేది కొండవీటి ప్రభాకర్, నాకు చాలా మంచి ఫ్రెండ్. సో ప్రతి ఈవెంట్ లోనే వెనకాల నుండి సపోర్ట్ చేశాడు. అండ్ అలాగే అయ్యప్ప కూడా ఎప్పుడు క్రికెట్ ఆడినా సరే, ఏ టోర్నమెంట్ చేసినా సరే నేను కాల్ చేస్తా, వాళ్ళు వస్తారు, సపోర్ట్ చేస్తారు. అలాగే నా ఫ్రెండ్ జేకే. సో ఇలా 3-4 కాంట్రిబ్యూషన్స్ ఈ టోర్నమెంట్ చేస్తున్నాం. ఇది కార్పొరేట్ కప్ గురించి అండి టీమ్ అది. సో ఇప్పుడు మన దుర్గేష్ గారు మాట్లాడాలని కోరుకుంటున్నాం. ఈరోజు దుర్గామాత శక్తి తో ఆశీర్వాదం పొంది ఈరోజు మన జిల్లా నుంచి ఒక మంచి మినిస్టర్గా, ఒక మంచి హృదయం కల్లా మినిస్టర్గా, ఎవరు పిలిచినా కాదని కూడని మనస్తత్వంలో ఒక మినిస్టర్గా నేను చూస్తున్నాను. లేదు మేము అనుకున్న చిన్న టోర్నమెంట్, సార్కి చాలా ప్రోగ్రామ్ ఉంటాయి, వస్తారో రారని మేము టెన్షన్లో కూర్చున్నాం. అయినప్పటికీ మీరు దేన్ని మర్చిపోకుండా ఇచ్చిన మాట తప్పకుండా ఖచ్చితంగా వచ్చిందాం. ఈ విజయానికి వెనక మీరే 100% ప్రోత్సాహకులు, ఇన్స్పిరేషన్, మోటివేషన్ సార్. మీ మాటలు కూడా మా అందరికీ ఖచ్చితంగా ఉత్ప్రేరణ ఇస్తాయి. ఖచ్చితంగా అందరూ కూడా బాగా ఆడతారు. ఓటమే గెలుపు ఇస్ వెరీ న్యాచురల్, బట్ స్పోర్టివ్ స్పిరిట్ మినిస్టర్ గారు చెప్పినట్టు ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. ఈ టెన్షన్స్, ప్రెజర్స్ లో ప్రతి సండే ఒక ఆడపవిపుగా ఆనందంగా వచ్చేసి ఆడుకోండి ప్రశాంతంగా. కప్పు గెలిచే వాళ్ళకి, ఓడిపోయే వాళ్ళకి అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.